ఇక 378 విద్యలో బాగా అభివృద్ధి చెందిన కోస్తాంధ్ర ప్రాంతం వారు ఈ రంగంలో ఎంతో వెనుకబడి ఉన్న తెలంగాణ అవకాశాలను ఎక్కడ దోచుకుంటారనే అభద్రతా భావం ఉంది. అయితే ఆంధ్ర ప్రాంతం ఏంది, బ్రిటిష్ వారి పరిపాలన కింద ఉండింది కాబట్టి వాళ్ళు పాశ్చాత్య విద్యను నేర్చుకున్నారు. అదే కాకుండా విద్యారంగంలో లిటరసీ రేట్లో అక్షరాస్యతలో తెలంగాణ ప్రాంతం కన్నా ఎక్కువగా ఉన్నారు. కానీ అదే సందర్భంలో ఇక్కడ నిజాం పరిపాలన కాలంలో అక్షరాస్యతకు ఏ విధమైనటువంటి ప్రాముఖ్యత ఇవ్వలేదు. కాబట్టి బాగా అక్షరాస్యత కలిగినటువంటి ఆంధ్ర ప్రజలు తెలంగాణ ప్రాంతం యొక్క వనరులను అంటే ఇక్కడ విద్యా ఉపాధి అవకాశాలను మొత్తము ఆంధ్రలో బాగా విద్యను అభ్యసించిన వారు దీనిని ప్రయోజనము పొందుతారు. కాబట్టి దీని నుంచి ఈ తెలంగాణ ప్రాంత ప్రజలు వంచనకు గురి అవుతారనేది తెలంగాణ ప్రాంత ప్రజల యొక్క భావన. అంటే వాళ్ళు భయపడుతున్నారు. ఇక తెలంగాణ ప్రజల్లో ఏర్పడటం కూడా తెలంగాణ ఏర్పాటు పట్ల వ్యతిరేక గల ప్రధాన కారణమవుతారు. అయితే ఈ మొత్తం భయాందోళనలు తెలంగాణ ప్రజల్లో ఏర్పడడం వల్ల వీళ్ళు ఆంధ్ర ప్రాంతంలో తెలంగాణ ప్రాంతాన్ని కలపడం అనేది ఈ తెలంగాణ ప్రజలకు భయాందోళనకు గురి చేసినటువంటి కారణం. 379 ప్రకరణం దీంట్లో ఏం పేర్కొన్నారు, తెలంగాణ తనంతకు తానుగా స్వయం పోషణగా మనగలుగుతుందనే భావన ఇక్కడి వారిలో ఉంది. అయితే తెలంగాణ ప్రాంతము తమకు తాముగా స్వయం పోషకంగా సెల్ఫ్ సఫిషియెంట్గా ఉండగలమని ఈ తెలంగాణ ప్రజల యొక్క దృఢ విశ్వాసం అంటే భావన. ఇక ప్రస్తుత గణాంకాలను బట్టి చూస్తే తెలంగాణ ఆదాయము 17 కోట్ల రూపాయలు. ముఖ్యంగా ఆనాటికి ఈ ఎస్ఆర్సి యొక్క పరిశీలన నాటికి తెలంగాణ యొక్క ఆదాయం ఎంత అంటే 17 కోట్ల రూపాయల ఆదాయము తెలంగాణ ప్రాంతానికి ఏర్పడుతుంది. కృష్ణా గోదావరి ప్రాజెక్టులపై చేపట్టే కొత్త రాష్ట్రంపై వడ్డీల ద్వారా కొంత భారం ఆదా చేస్తున్న తల ఎత్తే ఆర్థిక లోటును తీర్చలేనంత పెద్దవి ఏమి కావు. అంటే కృష్ణా మరియు గోదావరి నదులపైన ప్రాజెక్టులు నిర్మిస్తున్నారు. అయితే ఆ ప్రాజెక్టులు నిర్మించడానికి తెలంగాణ రాష్ట్రము తీసుకున్నటువంటి అప్పులపైన వడ్డీ చెల్లించడానికి తెలంగాణ ప్రాంతానికి ఏమంత భారము కాదు. కాబట్టి వీళ్ళు స్వయం పోషకంగా ఉండగలరని ఒక దృఢ నిశ్చిత అభిప్రాయంతో ఉన్నారు తెలంగాణ ప్రజలు. 380 ఏప్రిల్ 1952 నాటి ఆర్థిక సంఘం సూచనలను అమలు చేయడం వలన హైదరాబాద్ తెలంగాణ ఎంతో లబ్ధి పొందడం అభివృద్ధికి ముఖ్య కారణంగా భావించాలి. అంటే ఏప్రిల్ 1952 నాటి ఆర్థిక సంఘం అంటే మనకు రాష్ట్రపతి ఆర్టికల్ 380 భారత రాజ్యాంగం ప్రకారము ఒక ఆర్థిక సంఘాన్ని నియమిస్తాడు. ఇది ఆర్థిక సంఘం ఏం చేస్తుంది, ఒక 5 సంవత్సరాలకు సంబంధించి రాష్ట్రాలకు అంటే కేంద్ర ప్రభుత్వానికి లభించే మొత్తం ఆదాయంలో రాష్ట్రాలకు ఎంత మాత్రము శాతము కేటాయించాలనేది నిర్ణయిస్తుంది. అంటే 1952 ఈ కేసీ నియోగి మొదటి ఆర్థిక సంఘానికి అధ్యక్షుడు. 1952 నాటి ఆర్థిక సంఘం సూచనలను అమలు చేయడం వలన హైదరాబాద్ అంటే తెలంగాణ రాష్ట్రము లబ్ధి పొందడం అభివృద్ధికి ముఖ్య కారణంగా భావించాలి. అంటే ఈ మొట్టమొదటి ఫైనాన్స్ కమిషన్ ఇచ్చినటువంటి సూచనల మేరకు తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ను పక్కకు పెట్టండి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దానికి ఆర్థిక సంఘము సిఫారసుల ద్వారా వచ్చినటువంటి ఫండ్స్ తెలంగాణ యొక్క అభివృద్ధికి ముఖ్య కారణంగా భావించవచ్చును. ప్రస్తుతం అమలవుతున్న విధానం వల్ల కేంద్ర ఆదాయం పన్ను సెంట్రల్ ఎక్సైజ్ ఆదాయంలో పెరుగుదల ఉండే అవకాశం ఉందున తెలంగాణ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతున్నందున అంటే ప్రస్తుతం అమలవుతున్న కేంద్ర ఆదాయం పన్ను సెంట్రల్ ఎక్సైజ్ ఆదాయంలో పెరుగుదల ఉండే అవకాశం ఉందన్న తెలంగాణ పరిస్థితులకు మెరుగుపడుతుంది. తెలంగాణ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. ఇక పోలీసు శాఖపై చేస్తున్న వ్యయం తగ్గడం వలన జమ కాబడే అంతర్గత కస్టమ్ పన్నులు రద్దు చేయడం వలన కలిగే లోటును సమాధానం చేస్తుంది. అంటే ప్రస్తుతము పోలీసు శాఖ పైన తెలంగాణ ప్రాంతము ఖర్చు చేస్తున్నటువంటి ఆ ఖర్చును ఇక ఎలా దాన్ని ఆదా చేయవచ్చు అంటే అంతర్గత కస్టమ్ పన్నుల ద్వారా పోలీస్ శాఖ పైన చేస్తున్నటువంటి ఖర్చును దాన్ని సమానము చేయవచ్చు. అంటే ఈ కస్టమ్ శాఖ ద్వారా వచ్చే ఆర్థిక వనరులు పోలీస్ శాఖ పైన చేస్తున్నటువంటి ఖర్చులకు సమానము చేయవచ్చును. హైదరాబాద్ రాష్ట్రం వాదనలు 351
విశాలాంధ్ర ఏర్పాటు వలన కలగబోయే ప్రయోజనాలు స్పష్టమే. అంటే ఇక్కడ విషయం ఏంటంటే విశాలాంధ్ర రాష్ట్రం ఏర్పడడం వలన కలిగే ప్రయోజనాలు మనకు స్పష్టంగా కనబడుతున్నాయి. కృష్ణా గోదావరి నది పరివాహక ప్రాంతాలను ఏకీకృత నియంత్రణ కిందకు తీసుకురావడం అనే ఆకాంక్ష. అంటే ఈ విధంగా కృష్ణా గోదావరి రెండు ప్రధానమైనటువంటి నదుల యొక్క నిర్వహణ రాజకీయ నియంత్రణలోకి తీసుకురావడం అనేది స్పష్టమే. కానీ ఆకాంక్ష కూడా ఆంధ్ర తెలంగాణ మధ్య వాణిజ్య సంబంధాలు మొత్తం ప్రాంతానికి హైదరాబాద్ రాజధానిగా సరిపోతుందన్న వాదనలు క్లుప్తంగా రాష్ట్రాలకు అనుకూలంగా ఉన్నాయి. ఆంధ్ర తెలంగాణ మొత్తం ఏర్పడి ఒక రాష్ట్రం ఏర్పడితే హైదరాబాద్ మరి సికింద్రాబాదు ఈ రాజధాని సమస్య నుంచి ఆంధ్ర రాష్ట్రాన్ని గట్టెక్కించవచ్చును. ఇక ఈ తెలంగాణ రాష్ట్రము మిగులు ఈ ఆంధ్రలోని మిగులు ఆహార ధాన్యాలను ఉపయోగించవచ్చును. అంటే తెలంగాణ ప్రాంతం ఆహార ధాన్య కొరతతో బాధపడుతున్నది. మరి ఎలక్ట్రిసిటీ కొరకు కావాల్సినటువంటి బొగ్గు తెలంగాణ ప్రాంతంలో పుష్కలం ఉంది, ఆంధ్ర రాష్ట్రం ఉపయోగించవచ్చు. దానికి విశాలమైనటువంటి ఒక తీరరేఖ రాష్ట్రానికి ఏర్పడుతుంది. అదే కాకుండా ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే విద్యుత్ శక్తి యొక్క కొరత అనేది తీరుతుంది. ఇవి మొత్తము మనకు అన్నీ స్పష్టంగా కనిపిస్తున్నా 382 ప్రకరణం విశాల రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా కూడా కొన్ని విషయాలను చర్చించవచ్చును. అదే కాకుండా విశాల రాష్ట్రము ఏర్పాటుకు కొన్ని విషయాలను చర్చించవచ్చు. ఆంధ్ర రాష్ట్రం అయిపోయినాయి, తెలంగాణ రాష్ట్రం అయిపోయినాయి. ఇప్పుడు విశాల రాష్ట్రానికి ఆంధ్రలో ప్రజాభిప్రాయం విశాల రాష్ట్రం ఎంతో అనుకూలంగా ఉన్నదనే ముఖ్యమైన విషయాన్ని గమనించారు. మరి ఈ విశాల రాష్ట్రం ఏర్పడడం వల్ల ఆంధ్ర రాష్ట్రంలో ఒక స్పష్టమైనటువంటి అభిప్రాయం ఉంది విశాలమైనటువంటి ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు. కానీ తెలంగాణలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇంకొక విషయం, ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రానికి ఆంధ్ర ప్రజలు అనుకూలంగా ఉన్నారు. కానీ ఈ విశాల రాష్ట్రం ఏర్పాటు చేయడానికి తెలంగాణలో ఇంకా ప్రజల్లో స్పష్టమైనటువంటి అభిప్రాయము రావాల్సి ఉంది. ఇక ఆంధ్రలో ప్రజాభిప్రాయానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వారంతా తెలంగాణ ఆంధ్రను విలీనం చేయడానికి స్వాగతిస్తున్నారు. మరి ఆంధ్రలో నాయకత్వం అంటే ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వారు ఈ ఆంధ్ర ప్రాంతము తెలంగాణతో కలిసి ఒక విశాల రాష్ట్రం ఏర్పడాలనే దానికి సుముఖంగా ఉన్నారు. దానికి తమ అనుకూలతను ప్రదర్శిస్తున్నారు. ఇది వాంఛనీయమైనప్పటికీ తెలంగాణ ప్రజలు మనస్ఫూర్తిగా స్వచ్ఛందంగా ప్రధానంగా తన భవిష్యత్తు గురించి వారు నిర్ణయించుకునే ఆధారము కావాలి. అదే ఇది ఆంధ్ర రాష్ట్రపు నాయకులు విశాల రాష్ట్రం ఏర్పడడానికి అనుకూలంగా ఉన్నారు. కానీ అదే సందర్భంలో తెలంగాణకు సంబంధించి ఇక్కడి ప్రజలు ఒక నిర్ణయానికి రావడానికి ఇంకా కాలము కావాల్సి ఉంది. అంటే ఇంకా సమయము కావాల్సి ఉంది. 383 తెలంగాణ విశాలాంధ్రలో విలీనమైతే తెలంగాణ ప్రయోజనాలు కాపాడడానికి చాలినన్ని రక్షణలు కల్పించడానికి ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్ర నాయకులు సిద్ధంగా ఉన్నారని మాకు అర్థమైంది. అయితే తెలంగాణ ప్రజలు వాళ్ళకు కొన్ని భయాందోళనలు ఉన్నాయి. అంటే విశాల ఆంధ్రప్రదేశ్లో తమ ప్రయోజనాలు లెక్కించబడవు, తమ ప్రయోజనాలు గుర్తించబడవు, తమకు 2వ స్థాయి లభిస్తుందనేది కొన్ని భయాందోళనలు ఉన్నాయి. కానీ ఆ భయాందోళనకు స్పష్టమైన హామీ ఇవ్వడానికి ఆంధ్ర ప్రజలు సుముఖంగా ఉన్నారని ఈ కమిషన్ ప్రస్తావించడం జరిగింది. 384 ఈ ప్రకరణం ప్రకారం అంటే తన నివేదికలోని ప్రకరణం ప్రకారం శ్రీబాగ్ ఒడంబడిక తరహా గ్యారంటీలు కానీ లేదా యునైటెడ్ కింగ్డమ్లోని స్కాటిష్ డెవల్యూషన్ ద్వారా కానీ సాధారణ ద్వారా కానీ మార్పులు చెందే దశల్లో తెలంగాణ అవసరాలు తీర్చడం ఇవేవి పని చేయజాలవు. అంటే మనకు 1937లో దీపావళి రోజు ఆంధ్ర మరియు రాయలసీమ నాయకులు శ్రీబాగ్లో ఒక ఒప్పందం చేసుకున్నారు. కాశీనాథుని నాగేశ్వరరావు గారి ఇంట్లో. దాన్ని ఆ ఇంటి పేరు ఏంటిది, ఆ గృహం పేరు ఏంటంటే శ్రీబాగ్. దాన్ని శ్రీబాగ్ ఒప్పందం అంటారు. ఈ శ్రీబాగ్ ఒప్పందం ద్వారా ఆంధ్ర మరియు రాయలసీమ నాయకుల మధ్య ఉన్నటువంటి అపోహలు తొలగిపోయినాయి. అటువంటి శ్రీబాగ్ ఒప్పందం కానీ మరి బ్రిటన్లో స్కాట్లాండ్ను విలీనం చేస్తున్నప్పుడు ఒక స్కాటిష్ డెవల్యూషన్ అంటేనే బ్రిటిష్ ప్రభుత్వము స్కాట్లాండ్ ప్రజలకు ఒక హామీ ఇచ్చింది. అటువంటి హామీలు కానీ ఆ తెలంగాణ వారి యొక్క అపోహలను తీర్చడానికి ఇవి ఏవియూ పని చేయజాలవు అంటనే పేర్కొనడం జరిగింది. అంటే ఆ
నాయకులు తమ పూర్తి మనస్సుతో వాళ్ళు చేసుకున్నటువంటి శ్రీబాగ్ ఒప్పందం కానివ్వండి, ఆంధ్ర రాయలసీమ వారి మధ్యన, లేదా స్కాట్లాండ్ను ఇంగ్లాండ్లో విలీనం చేస్తున్నప్పుడు ఇంగ్లాండ్ ఇచ్చినటువంటి హామీలు కానీ, దాన్ని స్కాట్లాండ్ డెవల్యూషన్ ఒడంబడిక అంటారు. ఇవి ఏవి కూడా తెలంగాణ విషయంలో, తెలంగాణ ప్రాంతం ఆంధ్ర ప్రాంతంలో కలిసే సందర్భంలో ఇవి ఏవి కూడా పనిచేయజాలవంటని పేర్కొనడం జరిగింది. ప్రత్యేక తెలంగాణ అవసరాలను తీర్చడానికి ఉద్దేశించిన వీటిపై కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షణ లేకుంటే ఇవి అమలు చేయరావు. ప్రత్యేక తెలంగాణ అంటే విశాలాంధ్రలో తెలంగాణ ప్రాంతం కలిస్తే తెలంగాణ ప్రయోజనాలను పరిరక్షించడానికి చేసుకున్నటువంటి ఒడంబడికలు కానివ్వండి, చట్టాలు కానివ్వండి, ఏర్పాటు చేయబోయే సంస్థలపైన కేంద్రం యొక్క ప్రత్యేక నిఘా లేకుంటే ఇవి ఏవి కూడా పనిచేయజాలవు తెలంగాణ ప్రజల యొక్క ప్రయోజనాలను కాపాడడానికి అంటని పేర్కొనడం జరిగింది. అయితే తెలంగాణకు సంబంధించిన అలాంటి ఏర్పాట్లు సూచించాలనే బాధ్యతను మాకు అప్పగించలేదు. అయితే తెలంగాణకు సంబంధించి ఏ విధమైనటువంటి హామీలతో కూడిన తెలంగాణ ప్రజలకు పరిరక్షించడానికి ఏ అవసరాలు తీర్చాలనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వము మాకు అటువంటి బాధ్యత అప్పగించలేదు. అంటే ఈ అపోహలు ఏర్పడ్డాయి తెలంగాణ ప్రాంతం వారిలో. ఆంధ్ర ప్రాంతం ప్రజలు మరి నాయకులు సుముఖంగా ఉన్నారు ఈ మొత్తం తెలుగు ప్రాంతాన్ని ఒకటి కలపడానికి. కానీ తెలంగాణ ప్రాంతం వారిలో కొన్ని అపోహలు ఉన్నాయి. అటువంటి అపోహలను తీర్చడానికి, ప్రత్యామ్నాయంగా సూచనలు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం మాకు ఏ విధమైనటువంటి సూచనలు చేయలేదు. కాబట్టి మేము దీంట్లో నిస్సహాయతను ప్రకటిస్తున్నామని రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ పేర్కొంది. 385 ప్రకటన ఏం పెరిగిందంటే, ఇటీవలే ఏర్పడ్డ ఆంధ్ర రాష్ట్రం మార్పు చెందే దశలో తలెత్తిన ఒత్తిళ్ల నుండి ఇంకా బయటపడలేదనే విషయాన్ని మనము మరవరాదు. అంటే అక్టోబర్ 1, 1957లో మద్రాసు రాష్ట్రం నుంచి వేరుపడి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది తెలుగు ప్రజలతో. అయితే ఈ ఇటీవలే ఏర్పడినటువంటి ఆంధ్ర రాష్ట్రము మార్పు చెందే దశలో తలెత్తే ఒత్తిళ్ల నుండి ఇంకా బయటపడలేదు. ఆంధ్ర రాష్ట్రము ఇది ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఏర్పడినటువంటి ఒత్తిళ్ల నుంచి ఇంకా బయటపడలేదు. ఆ ఒత్తిళ్లను ఇది సరి చేసుకోలేదు. ఉదాహరణకు మద్రాసు రాష్ట్రం నుంచి విభజించబడడం వలన ద్వారా ఉత్పన్నమైన సమస్యలు ఇంకా పూర్తిగా పరిష్కరించబడలేదు. అంటే మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రము విడిపోయినటువంటి సందర్భంలో తలెత్తినటువంటి సమస్యలు ఇంకా అవి కొనసాగుతున్నాయి, అవి పరిష్కరించబడలేదు, ఆ సమస్యలు అలాగే కొనసాగుతున్నాయి. ఇక భూ సంస్కరణలకు సంబంధించిన విధానాన్ని ఇంకా రూపొందించుకోవాల్సి ఉంది. మరి ఆంధ్ర రాష్ట్రము భూ సంస్కరణలకు సంబంధించినటువంటి సమస్యను ఇంకా పరిష్కరించుకోవాల్సి ఉంది. భూ సంస్కరణలకు సంబంధించినటువంటి సమస్య కొత్తగా ఏర్పడినటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఇలాగే కొనసాగుతున్నది. ఇక ఈ సమయంలో తెలంగాణ ఆంధ్రతో విలీనం కావడం వల్ల ఆంధ్రకు తెలంగాణకు పరిపాలన సంబంధమైన ఇబ్బందులు ఏర్పడతాయి. ఈ సందర్భంలో ఆంధ్ర మరి తెలంగాణ రెండు కలవడం వలన ఈ భూ సంస్కరణలకు సంబంధించినటువంటి సమస్యలు, మరి మద్రాసు రాష్ట్రంతో అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలకు సంబంధించి ఈ ప్రాంతాలు కలిస్తే ఈ సమస్యలు ఒక కొత్త సమస్య అనేది ఉద్భవిస్తుందని ఈ కమిషన్ పేర్కొంది. 386 ఈ విధమైన కారణాలన్నిటిని పరిగణలోకి తీసుకున్న తర్వాత ఆంధ్ర మరియు తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రస్తుత తెలంగాణ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా చేయాలని మేము అంతిమ నిర్ణయానికి వచ్చాము. అయితే ఈ అన్ని సమస్యలను గమనించిన తర్వాత ఈ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడాలని ఆ నిర్ణయానికి పక్కకు పెట్టేసి ప్రస్తుతము తెలంగాణ ప్రజల వాంఛ మేరకు ఉన్నటువంటి సమస్యల మేరకు మేము ఒక అంతిమ నిర్ణయానికి వచ్చాము. ఆ నిర్ణయం ఏంటంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనే సిఫారసు చేయాలనే నిర్ణయానికి వచ్చామని కమిషన్ పేర్కొంది. ఈ రాష్ట్ర హైదరాబాదు రాష్ట్రంగా పిలువబడుతుంది. ఇక్కడ కమిషన్ ఈ రాష్ట్రాన్ని ఏర్పడబోయే రాష్ట్రాన్ని హైదరాబాదు రాష్ట్రంగా పిలువబడుతుందని పేర్కొనడం జరిగింది. 1961లో అవశేష హైదరాబాద్ రాష్ట్రానికి జరిగే సాధారణ ఎన్నికల్లో గెలిచిన శాసనసభలో 3/2 1961లో జరిగే ఎన్నికల్లో అవశేష హైదరాబాద్లోని తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడినటువంటి శాసనసభలో 3/2 3/2 శాసనసభ్యులు
నిర్ణయం మేరకు తీసుకున్నటువంటి నిర్ణయానికి అనుగుణంగా ఆంధ్ర రాష్ట్రంలో విలీనానికి అంగీకరిస్తే అప్పుడు విలీనానికి వెసులుబాటు కల్పించాలి. అలాగా కొత్తగా 1961లో ఏర్పడినటువంటి శాసనసభలో మొత్తం ఈ హైదరాబాద్ శాసనసభలో అవశేష హైదరాబాద్ రాష్ట్ర శాసనసభలో 3/2 వంతు శాసనసభ్యులు ఒకవేళ విశాలాంధ్ర రాష్ట్రానికి అనుకూలంగా నిర్ణయిస్తే, అంటే ఒక తీర్మానం ద్వారా నిర్ణయిస్తే అప్పుడు ఈ తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్ర రాష్ట్రంలో కలపవచ్చుననే సిఫారసు చేయడం జరిగింది. 387 ఏర్పాటు వల్ల ప్రయోజనం ఏమిటంటే ఆంధ్రతో ఏకీకరణ అనే లక్ష్యాన్ని వదిలివేయలేదు లేదా నిరాకరించలేదు. 387 అధికరణం ద్వారా మనకు తెలిసేది ఏంటంటే ఈ ఏర్పాటు వలన ప్రయోజనం ఏమిటంటే ఆంధ్రతో ఏకీకరణ కానీ లేకుంటే విడిపడి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఉండాలని అవునని కానీ కాదని కానీ ఇది వాయిదా వేసినట్టు మనకు దీని ద్వారా తెలుస్తున్నది. అయితే రాబోయే 5 ఏళ్లలో ఏకీకరణ దిశగా ఈ రెండు ప్రభుత్వాలు తమ పరిపాలన యంత్రాంగాన్ని పునర్వ్యవస్థీకరించుకుంటాయి. అయితే కమిషన్ ఏం చెప్పింది, రాబోయే 5 సంవత్సరాలలో ఆంధ్ర రాష్ట్రం కానీ ఇటు తెలంగాణ రాష్ట్రం కానీ ఇవి ఏం చేస్తాయి, తమ పరిపాలనను పునర్వ్యవస్థీకరించుకుంటాయి. ఎందుకు పునర్వ్యవస్థీకరించుకుంటాయి అంటే మనకు 1951లో ప్రణాళికలు ప్రారంభమైనప్పుడు ఈ రాష్ట్రాలకు అభివృద్ధికి కొన్ని ప్రత్యేకమైనటువంటి నిధులు కేటాయించి రాష్ట్రాల అభివృద్ధి కొరకు ఆకాంక్షించడం జరిగింది. ఈ సందర్భంలో ఈ రాష్ట్రాలు అనేవి కొత్త పుంతలతో తొక్కి కొత్త పరిపాలన వ్యవస్థను పునర్వ్యవస్థీకరించవలసి ఉంటుంది. అయితే ఈ కమిషన్ సిఫారసు మేరకు 1961 నాటికి ఈ రెండు రాష్ట్రాలు తమ పరిపాలనను పునర్వ్యవస్థీకరించుకొని అప్పటి ఉన్నటువంటి సమస్యలను మొత్తము పరిష్కరించుకుంటాయి. ఇక సాధ్యపడితే తమ భూమి శిస్తు వ్యవస్థను సమీక్షించుకుంటాయి. అదే కాకుండా భూమి శిస్తు సమస్యను సమీక్షించుకుంటాయి. అంటే భూమి శిస్తు సమస్యను సమీక్షించుకుంటాయి అంటే దీని అర్థం ఏంటిది, భూమి శిస్తు సమస్య అప్పటి వరకు భూ సంస్కరణలు చేపట్టి ఒక అస్తవ్యస్తమైనటువంటి భూ వ్యవస్థ ఉంది కాబట్టి దానిని సరిదిద్దుకుంటాయి. ఈ 5 ఏళ్ళు మధ్యకాలాన్ని ఏకాభిప్రాయ సాధనకు భయ సందేహాల నిర్వృత్తికి ఒక అవకాశంగా కల్పించబడుతుంది. అయితే ఈ 1961 నాటికి అంటే 5 సంవత్సరాల మధ్యకాలంలో ఏకాభిప్రాయ సాధనకు భయాందోళన నిష్పత్తికి అంటే నివృత్తికి అవకాశాన్ని కల్పించబడుతుంది. అంటే ఈ రెండు రాష్ట్రాలు ఇక్కడ అవశేష హైదరాబాద్ రాష్ట్రము అక్కడ ఆంధ్ర రాష్ట్రానికి భయ ఆందోళన నివృత్తి కొరకు మరి ఒక కొత్త అవకాశాన్ని కల్పించబడుతుంది. ఇక ఆంధ్ర తెలంగాణకు గల ఉమ్మడి ప్రయోజనాలే ఈ రెండు ప్రజల మధ్య సయోధ్యకు కారణమవుతాయి. ఆంధ్ర మరి తెలంగాణ ప్రాంతపు ప్రజల యొక్క ఉమ్మడి ప్రయోజనాల కొరకు ఈ రెండు ప్రాంతాల మధ్య సయోధ్యకు ఇవి కారణమవుతాయి అంటని పేర్కొంది. అంటే ఇక్కడ కమిషను ఆచితూచి సమతుల్యమైనటువంటి సూచనలు చేయడం జరిగింది. కాబట్టి ప్రజల యొక్క వాంఛను గమనించినటువంటి ఈ ఎస్ఆర్సి రెండు ప్రాంతాలకు అనుకూలంగా ప్రాస్ అండ్ కాన్స్ను పరిశీలిస్తూ ఏం చేసింది, సమతుల్యమైనటువంటి సిఫారసు చేయడం జరిగింది. 389 ప్రస్తుతం ఏర్పడే హైదరాబాద్ రాష్ట్రము మరి ఏ జిల్లాలు ఉండాలా కమిషన్ ప్రకారం, మహబూబ్ నగర్ జిల్లా, నల్లగొండ జిల్లా, వరంగల్ జిల్లా, కరీంనగర్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లా, నిజామాబాద్, హైదరాబాద్, మెదక్, బీదర్ ఈ జిల్లాలను తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడానికి సిఫారసు చేయడం జరిగింది. ఇక్కడ బీదర్ జిల్లా అనేది తెలంగాణ ప్రాంతానికి కల్పించడం జరిగింది. కానీ బీదర్ జిల్లా తర్వాత కాలంలో కర్ణాటకలో కలపడం జరిగింది. ప్రస్తుత ఆంధ్ర రాష్ట్రపు కృష్ణా జిల్లాలోని మునగాల పరిగణాల్లో నల్గొండ జిల్లాలో కలిపి ఏర్పాటు చేయబడుతుంది. అంటే ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో అంటే ఆ కమిషన్ సిఫారసు చేసే నాటికి మునగాల అది కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సంస్థానము అది ఏది నల్గొండ జిల్లాలో ఏర్పాటు చేయబడుతుందని కమిషన్ సిఫారసు చేసింది. డియర్ ఫ్రెండ్స్, మనము ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్ 2
మెయిన్స్ పరీక్షలో ఆంధ్రప్రదేశ్ హిస్టరీకి సంబంధించి ఈ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ కమిషన్కు సంబంధించినటువంటి విషయాలను కూలంకషంగా చర్చించడం జరిగింది. అయితే మీకు కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి మీకు అర్థమవుతుందని నేను భావిస్తున్నాను. దీని ద్వారా మీరు మంచిగా అర్థం చేసుకొని దీన్ని మల్టీ యాంగిల్లో దీన్ని ఆలోచించి, ఇక్కడ చెప్పిన విధంగా మల్టీ యాంగిల్లో ఆలోచించి మీరు గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఆంధ్రప్రదేశ్ హిస్టరీకి సంబంధించి ప్రతి ప్రశ్నకు సమర్థవంతమైన సరియైన జవాబు రాస్తానని ఆశిస్తూ ఈ పాఠాన్ని ముగిస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.